నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ అనేది ఒక అద్భుతమైన ఘట్టం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ యొక్క వాతావరణం ఎంతో పనిచేసింది. ఆ ఉద్యమ స్ఫూర్తి కూడా తెలంగాణ ఉద్యమం రావడానికి, అలాగే రాష్ట్ర ఏర్పాటు కూడా కృషి చేసింది. ఇదే సందర్భంలో మనం ప్రస్తుతం గన్పార్క్ దగ్గర ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులందరూ కూడా ఆ రోజును గుర్తు చేసుకుంటున్నారు. మిలియన్ మార్చ్ను. అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్సీ, అలాగే తెలంగాణ ఉద్యమకారులు. ఒకసారి ఆ రోజుల్ని తెలంగాణ సంబంధించిన అంశాలు ప్రభావితం చేసిన ఘటనలను కూడా గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఎమ్మెల్సీ, కానీ అద్దంకి దయాకర్ అంటే తెలంగాణ ఉద్యమకారుడు. ఒకసారి వెనక తిరిగి ఆలోచిస్తే మిలియన్ మార్చ్ గురించి ఏం చెప్తారు అసలు? మిలియన్ మార్చ్ అనేది ఒక మహత్తరమైన కార్యక్రమం. అది మేము ఊహించినది అయినప్పటికి కూడా అంత పెద్ద ఎత్తున ప్రజా సందోహం మద్దతు దొరుకుతుందని అయితే నేను అనుకోలేదు. ప్రత్యేకించి ఆ రోజు ఒకటేసారి 12 గంటలకు అక్కడికి వచ్చిన తీరు ప్రజలు, మేము అనుకుంటున్నాం మేము కొంతమందిమే వస్తున్నామని అనుకుంటున్నాం, కానీ అందరూ కొంతమంది అయినారు. అక్కడికి వచ్చే వరకు ఆ ట్యాంక్ బండే సరిపోని పరిస్థితి. 12 గంటల నుంచి 5 గంటల వరకు అదొక ఉత్సవంగా జరిగిన పరిస్థితి. అది ప్రజల్ని నేరుగా కార్యక్రమాల్లో ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన ఒక మంచి సంఘటన. అది తెహరీర్ స్క్వేర్ దగ్గర ఎక్కడైతే ఈజిప్ట్లో అప్పుడు మిలియన్ మార్చ్ జరిగిందో దాని ఇన్స్పిరేషన్స్తో తీసుకున్నా కూడా దానికంటే పెద్దగా జరిగిన సంఘటన. ఆ స్ఫూర్తితోనే మళ్ళీ తెలంగాణ మార్చ్ అని సాగరహారం కూడా చేసినాం. అది కూడా అంతకంటే రెండింతలైంది. సో ఇది రాజకీయ పక్షాల నుంచి ప్రజలకు వెళ్ళడానికి దోహదపడ్డ తెలంగాణ మిలియన్ మార్చ్ అనేది చరిత్రకం ఎప్పటికైనా. ప్రభుత్వం కూడా చాలా చర్యలు కూడా తీసుకుంది. శాంతి భద్రతలు, పోలీసు బలగాలను కూడా మొత్తం మోహరించినా కానీ మిలియన్ మార్చ్ను ఆపలేకపోయింది. అంతగా ఇన్ని నిరసనలు జరిగినా కానీ ఆ స్థాయిలో నిరసనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఏం జరిగింది అసలు? అంతా ఉద్యమానికి గల కారణం అంటే ఆ రోజు పాలకులు ఏంటంటే దీన్ని నిర్బంధించాలని చూసిండ్రు, ప్రజలు తిరగబడ్డారు అంతే. హైదరాబాద్ ప్రజలు మొట్టమొదటిసారిగా బస్తీల నుంచి బజారుకు వచ్చి, బజారు నుంచి మార్చికి వచ్చిన సంఘటన. అది ఒక ఆత్మగౌరవ అంశంగా మారిన పరిస్థితుల్లో అంత పెద్ద ఎత్తున వచ్చిండ్రు. అసలు ఊహించని విధంగా, ఊహించని ప్రణాళికలతో ఎవరికి వాళ్ళు వచ్చడం అనేది, స్వచ్ఛందంగా రావడం అనేది ఉద్యమం సాధించిన విజయం. అది ఇలాంటి వాళ్ళు కూడా కెరీర్ను పక్కబెట్టి కూడా తెలంగాణ ఉద్యమం కోసం కూడా పోరాడారు. ఒక్కసారి అధ్యయనం గుర్తు చేసుకుంటే చాలా పోరాటాలు జరిగాయి, చాలా నిరసనలు జరిగాయి, అరెస్టులు, కేసులు, ఇప్పటి కూడా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కూడా అనిపిస్తుంది. వెనక తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది? అది తెలంగాణ ప్రజల కొరకు మేముగా మమ్మల్ని సమర్పించుకోవడానికి మాకొచ్చిన ఒక సదవకాశం. అది మా అదృష్టంగానే భావిస్తాం. అది లేకపోతే అద్దంకి దయాకర్ అనేటోడు ఒక కామన్ మెన్గా ఉండేటోడు. కామన్ మెన్ అంటే స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనలేకపోయినా తెలంగాణ సంగ్రామంలో పాల్గొన్నామని ఎప్పటికైనా గర్వంగా చెప్పుకునే ఒక అవకాశం మాకు ఈ ఉద్యమం ఇచ్చింది. దాంట్లో ఇలాంటి వాటిలో నేను ఎక్కువగా దూకుడుగా ఉండడం అనేది నాకు ఒక మంచి పేరుని తెచ్చింది. ఇది కానీ తెలంగాణ మార్చ్ కానీ మేము అగ్రెసివ్ మూమెంట్స్ని దాన్ని తీసుకుపోవాలి. అది పాజిటివ్, అది రక్తపాత రహితంగా ఉండాలని చేసిన దాన్ని, కాబట్టి అది మాకు మంచి పేరుని తెచ్చింది, ఉద్యమానికి మరింత ఊతాన్ని ఇచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాల్సిన అవసరం ఉందా? నెరవేరాల్సిన అవసరం ఉంది. దానికి ఒక కమిటీని వేస్తున్నాం. కమిటీ కూడా కాన్స్టిట్యూట్ అవుతుంది. ఉద్యమ డిమాండ్లన్నీ మేము పెట్టినవి కాకుండా ఉద్యమకారుల నుంచి వచ్చే డిమాండ్లను కూడా ఈరోజు మనం అది చేయబోతున్నాం. మొత్తంగా అద్దంకి దయాకర్ గారు ప్రధానంగా చెప్తుంది. సో తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఉండడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు అద్దంకి దయాకర్గా ఈరోజు మీ ముందు ఉన్నానంటే అది తెలంగాణ యొక్క ఉద్యమం యొక్క గొప్పతనమే. ఆ అవకాశం స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేకపోయాను, కానీ నాకు ఈ ఉద్యమంలో భాగస్వామ్య అవకాశం వచ్చింది. ఉద్యమం సంబంధించిన చాలా డిమాండ్లు కూడా ఉన్నాయి. తప్పకుండా ఆ కమిటీని ఏర్పాటు చేసినాం. కాంగ్రెస్ సర్కార్ అయితే మాత్రం ఉద్యమకారులకు సంబంధించిన అన్ని అంశాలను, తెలంగాణ సంబంధించిన చేయాల్సిన పనులు కూడా అన్ని కూడా తప్పకుండా పూర్తి చేస్తామని కూడా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు మాత్రం స్పష్టం చేసిన సందర్భాన్ని కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.